ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే నటులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రాణా దగ్గుబాటి హాజరు కావాల్సి ఉండగా ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరాడు. వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాల్సిన విజయ్ దేవరకొండ కూడా సమయం ఇవ్వాలని అడిగాడు. దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. రైట్, ఈడీ ఆఫీస్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రవిచంద్ర, చెప్పండి, ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఎన్నింటికి ఆయన లోపలికి వెళ్ళారు? ఎంత సమయం ఈ విచారణ తీసుకోవచ్చు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, 10 నిమిషాల క్రితం ఈడీ ఆఫీస్ దగ్గరికి విచారణ కోసం హీరో ప్రకాష్ రాజు వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన ఆఫీస్ లోపలికి వెళ్లారు. ఆయన మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా విచారించేందుకు అవకాశం ఉంది. అయితే గతంలో వీరిపై కేసులు నమోదు చేశారు. గతంలో హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్, దాంతోపాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా ఈడీ కూడా కేసులు ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. అందులో రాణా దగ్గుబాటు కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, మంచులక్ష్మి కావచ్చు, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరి, అజయ్ కావచ్చు, సన్నీ యాదవ్, దాంతోపాటు నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి, వీరందరూ కూడా సినీ ప్రముఖులు, వీరు ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలంతా కూడా గతంలో బెట్టింగ్ యాప్కు సంబంధించి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి సంబంధించి గతంలో పోలీసులు కూడా అటు మియాపూర్ పోలీసులు కావచ్చు, పంజగుట్ట పోలీసులు కావచ్చు కేసులు నమోదు చేశారు. విచారణకు కూడా కొంతమంది హాజరయ్యారు. ఆ తర్వాత అదే ఎఫ్ఐఆర్ని తీసుకొని ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేసేసి దర్యాప్తుకు ఆదేశించింది. అయితే 29 మందిపై ఈడీ కేసులు నమోదు చేసింది. అందులో భాగంగా ఇవాళ ప్రకాష్ రాజు ఇవాళ హాజరయ్యారు. దాంతోపాటు అటు 6వ తేదీన విజయ్ దేవరకొండ కూడా వచ్చేటకు అవకాశం ఉంది. అయితే రాణా దగ్గుబాటు ఈ నెల 23న హాజరు కావాల్సి ఉంటే అయితే ఆయన సినిమా షూటింగ్ ఉన్నందున ఆయన మరికొంత సమయాన్ని గడువు కోరిండు. అయితే వచ్చే నెల 6న విజయ్ దేవరకొండ హాజరవుతారు. వచ్చే నెల 13న మంచులక్ష్మి హాజరవుతారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం అందరూ ఈడీ ముందు హాజరు కావాల్సిందే. అయితే ఎలాంటి లావాదేవీలు జరిగినాయి, ప్రకాష్ రాజు వెళ్తున్నట్టు సమయంలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఆయనకు సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, ఎలాంటి లావాదేవీలు జరిగినాయి, ఆన్లైన్లో జరిగినాయా, చెక్ రూపంలో జరిగిందా, ఏ విధంగా లావాదేవీలు జరిగినాయి, దాంతోపాటు ఎన్ని ప్రమోషన్లకు సంబంధించి అంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్స్ యాప్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఏ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేశారు, దాంతో ఎంతటి ప్రభావం జరిగింది, ఆ యాప్స్ సంబంధించి చూసి ఎంతమంది ప్రభావితమయ్యారు. ఎందుకంటే గతంలో చాలా చోట్ల కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఆత్మహత్యలకు ఒడిగట్టారు, చాలా మంది ఆర్థికంగా లాస్ అయినట్టు సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని చూసుకొని 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. దీంతో వీళ్ళు గతంలో చేసినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ప్రచారం కావచ్చు, వీళ్ళు సెలబ్రిటీలు చేసినట్టుగా ఇందులో చేసినట్టుగా ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కేసులు నమోదు చేసేసి విచారణ చేపడుతున్నారు. మొత్తాన్ని మాత్రం ఒక 10 నిమిషాల క్రితం ప్రకాష్ రాజు ఈడీ ఆఫీసు అధికారుల ముందు హాజరయ్యారు. ఆయన్ని ఎంతసేపటి వరకు విచారణ చేపడతారో, ఈయన దగ్గరున్న డాక్యుమెంట్స్ ని విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఈయన ఫోన్లో ఉన్నట్టుగా డేటా కావచ్చు, ఈయన గతంలో చేసినట్టుగా ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విధంగా మొత్తానికి మాత్రం ప్రకాష్ రాజుతో మొదలైన ఈ విచారణ అటు మిగతా హీరోలు కావచ్చు, సెలబ్రిటీలు కూడా హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారు. హరి, రైట్.